హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి నా చేతిలో ఏముందో. నువ్వు రసాలు అంటారు దీన్ని. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మామూలు టేస్ట్ ఉండదు. దీన్ని ఎట్లా పడితే మామూలు కోసుకొని తింటాం కాదు, దీన్ని ఇట్లా నొక్కోవాలి. దీన్ని లోపలే గుజ్జు గుజ్జుగా చేసేసుకొని తింటే అమృతం ఉన్నట్టు ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేద్దాను నేను. ఈ మామిడికాయలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ రకాలను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని తినాలని నోరు ఊరిపోతుంది నాకు. ఈ మామిడిపండు వెంకటరత్నం దాచిపెట్టిండు. ఇది నా కంట్లో పడింది, వచ్చేలోపు తినేయాలి, లేకపోతే లాగేసుకుంటాడు. ఓకే, దీని టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు అసలు నోట్లోంచి లాలాజారం ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం తింటున్నా. అంటే అంతకుముందు కూడా నేను తినేవాడిని, కానీ ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఈ నూజువేడి రసాలు తింటాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ కోన ఉంది కదా, ఇక్కడ కొరుక్కొని దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం లాక్కోవాలి. అప్పుడైతే అది ఆ టేస్ట్ మనకు తెలిసింది. తింటున్నాను. మామూలుగా లేదు టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా నూజువేడి రసాలు తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మామిడికాయల రకాలు చూపిస్తాను. ఓన్లీ నూజువేడి రసాలు ప్లస్ ఇప్పుడు నేను ఉన్న చెట్టు దీన్ని బంగినపల్లి చెట్టు అంటారండి. ఇక బంగినపల్లి కాయలు ఇట్లా ఉంటాయి. మనకి అందరికీ సుపరిచితమైనవి ఈ బంగినపల్లి మామిడికాయలు అంటే అందరికీ తెలిసినవి. ఇది కొంచెం చూపిస్తాను చూడండి మీకు. కాయ పట్టుకొని ఇదిగోండి ఇవి బంగినపల్లికాయలు. వీటిని బంగినపల్లికాయలు అంటారు. ఇంకా రాలేదు పంటకి. ఇది ఇంకా చిన్నదే, పెద్ద కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంకో చెట్టు చూపిస్తాను. దీన్ని తోతాపురి అంటారు. మేమైతే ఎక్కువ శాతం చెట్లు అని అంటాము, కలెక్టర్ చెట్లు అని అంటాము. దీన్ని అయితే మామూలుగా అందరూ వాడుక భాషలో తోతాపురి కాయలు అంటారు. ఇక చూడండి, ఇవన్నీ తోతాపురి కాయలు. మీకు ఇంకో రకం చూపిస్తాను. ఇప్పుడైతే ఈ తోటలో మామిడికాయలకు వస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇంకో చెట్టు చూపిస్తాను. ఇందాక నేను తిన్నాను కదా మామిడికాయ, దాన్ని చిన్న రసాలు అంటారు. ఇదిగో చూడండి, ఈ పెద్ద రసాలు, ఈ కాయలని పెద్ద రసాలు అంటారు. ఇక కోసారు చూడండి ఈ మామిడి పండ్లని. ఈ కాయలన్నీ కోసి ఇప్పుడు మార్కెట్కి పంపిస్తారు. మాకైతే ఇక్కడ తక్కువ రేట్లు కూడా దొరుకుతాయి. మరి మీరు అక్కడ కొనుక్కుంటారు కాబట్టి మీకు ఎంత రేటు పడుతుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మాకు కేజీలు లెక్క కాదు, టన్నుల లెక్క తీసుకుంటారు. టన్ను వచ్చి రేట్ అంతా నాకైతే తెలీదు. దీన్ని అయితే ఇప్పుడు పెద్ద రసాలు అంటారు ఫ్రెండ్స్. చూడండి, పెద్ద రసాలు అంటే చిన్న రసాలు తేడా అంటే పెద్ద రసాలు కొంచెం పెద్దగా ఉంటాయి, చిన్న రసాలు కొంచెం చిన్నగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఈ చెట్టు అయితే చిన్న రసాలు. ఇదిగో చూడండి, వీటిని చిన్న రసాలు అంటారు. చిన్న రసం మామిడి పళ్ళు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటినే మనం ఊరగాయ పట్టుకోవడానికి, లేకపోతే పచ్చడి పట్టుకుంటారు కదా, పచ్చడి పట్టుకునే చెట్లు ఇవేనండి, చిన్న మామిడి చెట్లు అని అంటారు. ఆపకాయ పచ్చడి పట్టుకోవడానికి బాగా టేస్ట్గా ఉండే చెట్లు ఇవే. ఇదిగో చూడండి, ఈ చెట్టు చూడండి ఎంత బాగా కాసిందో. ఇది చిన్నరసం చెట్టే, చాలా బాగా కాసింది చూడండి. అసలు కాయలు సందులేవో, ఎక్కడ పడితే అక్కడ కాయలే ఉన్నాయి. ఈ చెట్టు బాగా కాసింది అన్ని చెట్ల మీద. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడ ఈ కొన్ని రకాలే ఉన్నాయి. ఇంకా కొన్ని రకాలంటే సువర్ణ రేఖ అంటారు, మొంత మామిడికాయలు, రసాలు. ఈ రసాల్లో కూడా 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, 3 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. మనకు ఎక్కువ శాతం బీచ్లలో అమ్ముతారు కదా, ముక్క 10 రూపాయలు లెక్క అని చెప్పేసి, వాటిని మొంత మామిడికాయలు అంటారు. అవి వచ్చేసి ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి కాయలు. ఇక్కడైతే చాలా తక్కువగా వస్తాయి. మేము బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఒక్కొక్క మొక్క 10 రూపాయలకి అమ్ముతుంటే, ఇదేంటి ఒక్క మొక్క 10 రూపాయలు అన్నంత ఆశ్చర్యపోతుంటాము. కాకపోతే మాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అవి. ఇదిగో ఫ్రెండ్స్, వీటిని కూడా పెద్ద రసాలే అంటారు. చూడండి, పెద్ద రసం మామిడి చెట్లు. మీకు కూడా ఈ మామిడికాయల గురించి తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చెరుకు రసాలు అంటారు వీటిని. ఇదిగో చూడండి, చెరుకు రసాలు అంటారు వీటిని. ఈ ఫ్రూట్ చెరుకు రసాలు ఎందుకు అంటారంటే, దీన్ని టేస్ట్ ఎట్లా ఉంటుందంటే చక్కెరలాగా ఉంటుంది. దీన్ని కోసుకుని తింటే ఫ్రూట్ పండితే చక్కెరలాగా ఉంటుంది, అంత తెయ్యగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మామిడి పళ్ళు తినాలంటే అదృష్టం ఉండాలి. ఇప్పుడు అన్ని చోట్ల మామిడి పండ్లు దొరుకుతాయి, కానీ చెట్టుకున్న మామిడికాయ తింటేనే దాని టేస్ట్ ఏంటో తెలిసిద్ది. చెట్టు దొరికే మామిడి పండు ఫ్రూటు టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం వేరే చోట బయట అమ్మే కొట్ల దగ్గర వేరే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామిడికాయలు కోసి లోడ్ చేసుకుంటున్నారు. ఆ ట్రైస్లో నింపుకొని మొత్తం ట్రాక్టర్లో ఉన్న మొత్తాన్ని ట్రాక్టర్లో వేసుకొని మార్కెట్కి తీసుకెళ్ళిపోతారు. ఈ మామిడికాయల రకాలు ఎట్లాగైతే ఉంటాయో
మార్కెట్లో కూడా ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క రేటు అట్లాగా వేరువేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ మామిడికాయలు ఉంటాయనే కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ వీటిని మెయింటైన్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.